पूरा लोकल ఆ నియంత్రణ మించినటువంటి నియంత్రిత్వ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఇంకో కొత్త ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో దసరా వేడుకల్లో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఈ పండుగని ఘనంగా భాగ్యలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క ఆవరణలో చేసుకుందామనేటటువంటి ఒక పర్మిషన్ కోసం ఇక్కడ బతుకమ్మ ఆడతామని పర్మిషన్ కోసం పెడితే పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణను మేము తెచ్చినామని ఒకరు ఇచ్చినామని ఒకరు చెప్పినటువంటి పార్టీలు తెలంగాణ యొక్క సాంప్రదాయాలను గౌరవించడం లేదు, తెలంగాణ మహిళలను గౌరవించడం లేదు, తెలంగాణలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతులు ఇవ్వనటువంటి ఒక నియంత్రణ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత 10 సంవత్సరాలు ఏలినందుకు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గతంలో చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం తెలంగాణ ఇచ్చిందని చెప్పి చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తే ప్రజలు ఎన్నుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక నియంతలాగా ఇవాళ వ్యవహరిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఎందుకు దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అభ్యంతరం వాళ్లకు? దీనికి కోర్టుకు వెళ్ళి మేము అనుమతి తెచ్చుకోవాలన్నా? బతుకమ్మ ఆడడానికి కూడా బతుకమ్మ ఆడితే నష్టం ఏముందో మాకు ఇప్పటికి అర్థం కాలే. బతుకమ్మ ఆడడం వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుందో మాకు అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడ ఆడిండ్రు, వర్షం వచ్చింది, పాపం ఎవరైతే బతుకమ్మ ఆడాలని కోరికతో వచ్చిన వర్షం వచ్చింది, వర్షం తగ్గింది, ఈ తగ్గినాక కొద్దిసేపు ఆడుకుందామంటే కూడా నియమం 5:30 లోపల ముగించాలని కోర్టు ఆదేశాన్ని గౌరవించాల్సిన పరిస్థితి. కోర్టు ఆదేశము 5:30 వరకే చేయాలన్న పరిస్థితిలో ఈరోజు వర్షం తగ్గింది, ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ ఆడుకోవాలనే కోరిక ఉంది అందరి మహిళల్లో, కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కోర్టు పరిమితి 5:30 వరకు ఇచ్చిన పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈరోజు వర్షంలోనే తడిసి ఆడి ఈరోజు మహిళలు అమ్మని గౌరమ్మని బతుకమ్మని పూజించుకుందామని ఈ యొక్క అమ్మ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆవరణలో అమ్మవారి ముందు బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీరేం గొప్ప ఘనకార్యాలు చేసినందుకు మిమ్మల్ని గెలిపియలేదు, వీళ్ళేదో ఘనకార్యాలు చేస్తారని కూడా గెలిపియలేదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోన వాళ్ళ నియంత ప్రభుత్వాన్ని, వాళ్ళ యొక్క రాక్షస పాలనను, వాళ్ళ యొక్క కక్ష సాధింపు యొక్క పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకంటే ఎక్కువ ధోరణిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోతూ ఉంది. వాళ్ళకంటే మించిన నియంత్ర పాలన ఈ రాష్ట్రంలో ఈరోజు అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అమ్మవారి ఏదైతే ఈ దసరా వేడుకల్లో మనం అమ్మవారిని పూజించుకుంటామో, దుర్గాదేవిని పూజించుకుంటామో, అమ్మవారి ఆగ్రహానికి గురి కావద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను కోరుకుంటున్నా. బతుకమ్మను ఆడుకుంటే మీకు వచ్చిన కష్టమేముందో అర్థం కాలేదు, దుర్గాదేవిని పూజించుకుంటే మీకు వచ్చిన కష్టమేందో అర్థం కాలేదు. ఈరోజు అమ్మవారి యొక్క ఆగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గురి కాకుండా ప్రజల యొక్క ఆకాంక్షలను, ప్రజలను ఒక గౌరవమైనటువంటి పరిపాలనను ఈ తెలంగాణలో కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసలు ముఖ్యమంత్రి గారి భాషను చూస్తే అసలు ఒకరిని పోయి ఇంకొకరిని తెచ్చుకున్నట్టుగా ఉంది ఈ రాష్ట్రంలో. గతంలో ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారి యొక్క మాటలని ఆ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు వ్యతిరేకించేటటువంటి వారు ముఖ్యమంత్రి ఆయన మాట్లాడేటువంటి భాషను కానీ మాటలు కానీ ఈరోజు వారిని మించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు.